నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. అమరావతి నిర్మాణం దిశగా చంద్రబాబు గారు చేస్తున్నటువంటి కృషి ఫలించింది. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు 15,000 కోట్లు నిధులు ఇస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించేసింది. ఇక అమరావతి రాజధానిగా పనికిరాదు అంటూ నిన్నటి వరకు కూడా వైసీపీ ప్రచారం చేయడం మనం చూసాము. మరి ఇదే అంశంపై మరి వైసీపీ ఎలా స్పందించబోతుంది, అలాగే మరి ఆంధ్రుల కళల రాజధాని ఎప్పుడు నిర్మింపబడబోతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఆల్మోస్ట్ రోజుకొక శుభవార్త మనం వింటూనే ఉన్నాము. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తానని చెప్పింది. అలాగే ప్రపంచ బ్యాంక్ కూడా ఇప్పుడు ముందుకు రావడం చాలా శుభపరిణామం అనే చెప్పొచ్చు. అయితే వైసీపీ ఎలా ప్రచారం చేసింది, అసలు అమరావతి రాజధానికి పనికిరాదు, శివరామకృష్ణన్ కమిటీ కూడా అదే చెప్పింది. ఈవెన్ మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా అమరావతి మునిగిపోయింది అని చెప్పి ప్రచారం చేసింది. సో ఎలా చూడొచ్చు అంటారు ఇంత శుభపరిణామం? మరి వైసీపీ ఎలా తీసుకుంటుంది, అలాగే రాజధాని అమరావతి గురించి మీ మాటల్లో? 2014లో అశాస్త్రీయంగా విడదీయబడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి అందరూ ఒప్పుకున్నారు. ఒక రాష్ట్రానికి తలకాయ లాంటి రాజధాని అనేది లేకుండా మన రాజధాని అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర నలుమూలల నుంచి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి దాన్ని డెవలప్ చేసినటువంటి వాళ్ళకి దాంట్లో ఏ రకమైనటువంటి సంబంధం లేదు మీరని ఒట్టి చేతులతో ఎలా పంపించారో చూసాం 2014లో. దాన్ని సరిదిద్దుతామని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోడీ గారి గవర్నమెంట్ కూడా 10 సంవత్సరాల్లో చేసింది ఏంటి అంటే శూన్యమని చెప్పొచ్చు. ఆ తర్వాత 2019లో వచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో 3 రాజధానులని 3 ముక్కల ఆటంతో అమరావతి అనేటువంటి దాని భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకమైంది. అయితే చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి నుంచి ఒక పేరు ఏంటంటే విజనరీ అనేటువంటిది అందరూ ఒప్పుకునేటువంటి, ఈవెన్ ఆయన విమర్శించే వాళ్ళు కూడా దాన్ని మనసులో ఒప్పుకుంటారు. అయితే ఆయన విడిపోగానే ఈ రాష్ట్రం నిలబడాలి అంటే 2 కావాలి ఈ రాష్ట్రానికి. ఏపీ అన్నందుకు ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఈ 2 ప్రాజెక్ట్స్ కనుక కంప్లీట్ చేసుకోగలిగితే 2 కళలాగా. ఎందుకంటే మీరు చూడండి, డెవలప్ అయినటువంటి ఏ స్టేట్ అయినా సరే ఒక మహానగరం ఉన్నటువంటి స్టేట్ మాత్రమే విపరీతమైనటువంటి డెవలప్మెంట్ పొందింది. అది మీరు చెన్నై తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, తర్వాత హైదరాబాద్. అలాంటిది మనకు ఒక నగరం లేకుండా కేవలంగా ఇప్పుడున్నటువంటి దాంట్లోనే ఉద్యోగ కల్పన కానివ్వండి, పెట్టుబడులను ఆకర్షించడంలో కానివ్వండి, ఏదైనా సరే ఒక ప్రపంచ స్థాయి రాజధాని లేకపోతే ఇలాంటివి ఆకర్షించడం అసాధ్యమని చంద్రబాబు నాయుడు గారు అనుకోనే దాదాపు 34,000 ఎకరాలు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక్క కోర్టు కేసు కూడా పడకుండా ప్రజల దగ్గర నుంచి సేకరించడం అనేటువంటిది భూసేకరణ చేయడం జరిగింది. భూ సమీకరణ, సో ల్యాండ్ పూలింగ్ అని దాన్ని మనం గొప్పగా చెప్పుకున్నాం. చాలామంది ఆశ్చర్యపోయారు. 34,000 ఎకరాలు, మామూలు 4 ఎకరాలు తీసుకోవాలంటేనే మనకి అక్కడ నానో ఫ్యాక్టరీ పెట్టాలంటే వెస్ట్ బెంగాల్లో ఎంత గొడవలు జరిగినాయో చూసాం. అలాంటప్పుడు అంతా శుభంగా జరుగుతూ ఉంది. ఇంకొక 5-10 సంవత్సరాల్లో ఒక ప్రపంచ స్థాయి రాజధాని మనకు వస్తుందని సంతోషించినప్పుడు ఇందాక నేను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో ఏంటంటే ఆయన యొక్క అనాలోచితమైనటువంటి చర్యలతోటి ఒక సామాజిక వర్గం మీద ఉన్నటువంటి గుడ్డి వ్యతిరేకత, ఒక మాటలో చెప్పాలి అంటే ఒక రాజధాని కనుక ఇక్కడ పెడితే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి సామాజిక వర్గమే ఇక్కడ బాగుపడుతుందనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయం మనసులో పెట్టుకొని దాన్ని ఎంతవరకు నాశనం చేయాలో అంతవరకు నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారిని విజనరీ అని ఎందుకంటారంటే, ఇంత ప్రయత్నం చేసిన 5 సంవత్సరాల్లో ఆయన తెచ్చినటువంటి చట్టాల మూలాన, అక్కడ వేసినటువంటి పునాదుల మూలాన దాన్ని ఏమీ చేయటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి వీలు కాలేదు. అయిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర అదృష్టం కొద్దీ చంద్రబాబు నాయుడు గారి కూటమి 164 సీట్లతో అఖండ విజయం సాధించడమే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క సీట్ల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి మోడీ గారి గవర్నమెంట్కి రావటం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి సుపరిణామం. దాని ఫలితమే మనం చూసింది ఏంటి, బడ్జెట్లోనే 15,000 కోట్ల రూపాయలు అమరావతికి రాజధానికి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే పోలవరానికి ఒక 12,500 కోట్ల రూపాయలు, అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు, తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్స్, వీలైన కాడికి ఈ 3-3.5 నెలల కాలంలోనే. అలాగే మనకి పెట్రోలియం కార్పొరేషన్ది, బీపీసీఎల్ వాళ్ళది మచిలీపట్నం దగ్గర, ఇవి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో రావడానికి అవకాశం ఉన్న పెట్టుబడులు. అంటే ఒక సమర్థవంతమైన నాయకుడున్నా ఇలాంటివన్నీ రావాలి అంటే కనీసం 2 ఏళ్ళు పడుతుంది. అలాంటిది మనకు 3-3.5 నెలల్లోనే ఇవన్నీ సాకారమైనవి.
అయిన తర్వాత గతంలో కూడా నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని అసురులతో పోలుస్తుంటాను, అంటే రాక్షస జాతితోటి. రాక్షసుల లక్షణం ఏంటంటే ఒక శుభకార్యం ఏదన్నా జరుగుతోంది, వెనక మనం పురాణాల్లో చదువుకున్నాం, లోక కళ్యాణం కోసం ఋషులు మంచి వాళ్ళంతా ఒక యజ్ఞం కనుక చేస్తూ ఉంటే రాక్షసులు కనుక వెళ్ళి దాంట్లో రక్తం పోసి మాంసం వేసి దాన్ని చెడగొట్టాలని చూసేవాడు. ఈ జాతంతా కూడా అసుర సంతానమే అన్నమాట వీళ్ళంతా. కాబట్టి అమరావతి మునిగిపోతుంది, చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోవాలి, రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసి వీటి మీదే ఉన్నారు వీళ్ళు. కానీ ప్రపంచ బ్యాంకు కూడా వెనక్కి వెళ్ళిపోయింది, అమరావతికి లోన్ రాదంట, వాళ్ళ సొంత పత్రికలు ఛానల్స్లో ఇష్టారాజ్యంగా చేసుకున్నారు. వాళ్ళందరికీ చెంపపెట్టులాగా, అంటే ప్రపంచ బ్యాంక్ అనేటువంటిది దానికి ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, ప్రపంచంలో ఎన్నో దేశాలను చూస్తుంటుంది, ఏది మంచి ఏది చెడు వాళ్ళకి తెలుసు కదా. చక్కగా మూడో కంటి వాళ్ళకి తెలియకుండా 15,000 కోట్ల రూపాయలు ఇవ్వటానికి అటు ప్రపంచ బ్యాంకు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు రెండు సంయుక్తంగా ముందుకు రావటం, దాన్ని రాతపూర్వకంగా సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వటం కూడా జరిగిపోయింది. సో వీలైనంత త్వరలో మొదటి విడతగా 3,750 కోట్ల రూపాయలు అక్కడ ఉన్నటువంటి దీనికి సిఆర్డీఏకి రిలీజ్ చేస్తారనేటువంటి వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి రాకతోటి మరొకసారి అమరావతి పోలవరం అనే ఊపిరి పోసుకొని ఈ 5 సంవత్సరాల్లోనే ఆ కళ సాకారం అయ్యేటువంటి అవకాశం క్లియర్గా మన కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇది రాకముందే చంద్రబాబు నాయుడు గారు కొన్ని నిధులు అమరావతికి ప్రత్యేకంగా కేటాయించారు పోయిన నెలలో, వాటి రోడ్లు డెవలప్మెంట్కి, మిగిలిపోయిన బిల్డింగ్స్ ఏమన్నా ఉంటే వాటిని కౌలు రైతులకు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి కౌలు వేయటానికి, అలాగా ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లీనింగు, తర్వాత చిన్న చిన్న డెవలప్మెంట్స్కి ఆల్రెడీ ఫండ్స్ రిలీజ్ చేశారు. దానికి తోడు మొదటి ఫేజ్లో ఈ 3,750 కోట్ల రూపాయలు అనేది కనుక చేతికి వస్తే విపరీతమైనటువంటి వేగంతో ఈ వర్షాలు ఆల్మోస్ట్ వెనకాడుతున్నాయి. నవంబర్ డిసెంబర్ నుంచి పనులన్నీ వేగవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా దానికి వెనక అంటే 2019 ముందు అమరావతి ప్రాంతంలో పర్యటించిన వాళ్ళు రాత్రిపూట కనుక వెళ్ళుంటే ఒక మహానగర నిర్మాణం ఎలా ఉంటుంది అనేటువంటిది అది చూసిన వాళ్ళందరికీ ఇప్పుడు కూడా నా కళ్ళ ముందు మెదులుతూ ఉంది. ఎటు చూసినా విపరీతమైనటువంటి విద్యుత్ కాంతులతోటి రాత్రింబగళ్ళు పనిచేసేటువంటి పరిస్థితి అక్కడ ఉండేది. ఆ తర్వాత దాన్ని శ్మశానం అన్నారు, ఇంకోటి అన్నారు, నిజంగా అలాగే చేశారు. మళ్ళీ ఆ పూర్వ వైభవం అనేటువంటిది అమరావతికి రాబోతోంది. అమరావతి అనేటువంటిది ఇవాళ రాజధాని కాదు, దానికి శాతవాహనుల దగ్గర నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి చరిత్ర ఉన్నది. కాబట్టి వాస్తురీత్యా మహానగరాలు ఎప్పుడైనా సరే నీటి వసతి నదుల పక్కనే చాలా చోట్ల ఉన్నాయి. అది తెలియనటువంటి మూర్ఖులు మునిగిపోతుంది ఏదో అవుతుంది అన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది చెంపపెట్టు లాంటి. అంటే పోలవరానికి కూడా నిధులు కేటాయించినప్పుడు ఇది మా హయాంలో మేము కుదుర్చుకున్న ఒప్పందం, అవి ఇప్పుడు శాంక్షన్ చేశారని చెప్తున్నారు. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ ప్రపంచ బ్యాంక్ అప్పిచ్చినా లేకపోతే కేంద్రం నుంచి నిధులు వచ్చినా ఏం వచ్చినా కూడా చంద్రబాబు గారికి అప్పు చేసి తీసుకొస్తున్నారు, ఇదే నా సంపద సృష్టించడం అంటే అని చెప్పి వైసీపీ ప్రచారం చేసింది. అంటే క్లియర్గా నిర్మలా సీతారామన్ ఇది అప్పు కాదు అని చెప్పినా కూడా వైసీపీ అలాంటి ప్రచారం చేయడాన్ని ఎలా చూడొచ్చు అంట? అంటే కుక్కతో ఒక వంకర అని ఒక సామెత ఉందమ్మా, వీళ్ళని దాంతో పోల్చవచ్చు. దాన్ని రీపేమెంట్ బాధ్యత అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటాము, మేము అడ్జస్ట్ చేసుకుంటాము అని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అది వీళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు పోనీ అప్పే అనుకుందాం, అప్పు దేనికి తీసుకొస్తున్నారు? మీలాగా పథకాలకి పప్పులు బెల్లాలు పంచడానికి కాదు కదా, ఒక నగర నిర్మాణానికి, ఒక మహానగర నిర్మాణానికి తీసుకొస్తున్నారు. ఇవాళ 1,500 కోట్ల రూపాయలు 15,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే 2-3 సంవత్సరాల్లో దాని నుంచి దాదాపు 40-50 వేల కోట్ల రూపాయలు రెవెన్యూ వెనక్కి వచ్చేటువంటిది ఉంటుంది. దాన్ని కన్స్ట్రక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఆదాయాన్ని జనరేట్ చేసేటువంటి, సంపద సృష్టించడం అంటే దాని స్పెల్లింగ్ కూడా తెలియనటువంటి వాళ్ళకి అది ఎలా వస్తుందని తెలియదు. ఎందుకంటే వాళ్ళకి రూపాయి సంపాదించడం చేత కాదు కాబట్టి ఉన్న గవర్నమెంట్ ఆస్తులు, ఆఫీసులు, సచివాలయాలు ఏముంటాయి తాకట్టు పెట్టుకోవటమే కదా తెలిసింది. కాబట్టి సంపద సృష్టించడం అంటే ఏంటనేటువంటి దానికి వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈ 5 సంవత్సరాలు చూసి నేర్చుకుంటారు ఎలా సంపద సృష్టిస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వాళ్ళు ఇందాక మీరు అన్నారు ఏమని, మేము చేసినప్పుడు ఆ ఒప్పందం డబ్బులు ఇప్పుడు వస్తున్నాయని. మరి చంద్రబాబు నాయుడు గారు పనులు చేసినటువంటి డబ్బులు 12,500 కోట్లు 14,500 కోట్లు ఇస్తే మీరు కూడా తీసుకున్నారుగా. 2014 నుంచి పెండింగ్ ఉన్నటువంటి లోటు బడ్జెట్ తాలూకు ఒక 12,500 కోట్లు రిలీజ్ చేశారు, అది కూడా మీ గవర్నమెంట్లోనే తీసుకున్నారుగా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాదన్నారా? గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా వచ్చేది రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది ముఖ్యం. డబ్బు ఎలా వస్తుందనే దానికంటే కూడా దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది ఇవాళ ముఖ్యమైనటువంటి విషయం.
చాలా క్లియర్గా కనపడుతుంది ఏంటంటే వర్షాకాలం పోయిన వెంటనే ఇందాక మనం అనుకున్నట్టుగా ఏపీ, అమరావతి, పోలవరం ఈ రెండు కూడా వేగవంతమయ్యి ఒక రాజకీయ నాయకుడిగా నాకున్న అనుభవంతో చెప్తోంది ఈ 2028-29 నాటికి ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది అక్షరక్రమంలోనే కాకుండా భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. థ్యాంక్ యూ సో మచ్.